ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఆనపకాయ కూటు చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చెప్తున్నాను. పూర్వకాలం అయితే పోపు వేసి గ్రైండ్ చేసి ఇన్ని చేసేవారు. కానీ ఇప్పుడు ఉన్న హడావిడి పనుల రోజుల్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చో చెప్తున్నాను. చూడండి, ఇందులో ఆనపకాయ ముక్కలు మనకి ఎన్ని కావాలో అన్ని కోసుకున్నాక దాంట్లో ఒక చారెడు శనగపప్పు, ఇంకొక అరచారెడు కందిపప్పు వేసి కలిపి నానబెట్టుకుని దాన్ని కుక్కర్లో వేసి ఒక టమాటో కూడా వేసాను నేనైతే. అది వేసి ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం వేసి ఉంచాను. తర్వాత కొంచెం పోపు, కొంచెం పచ్చి కొబ్బరి, లేత కొబ్బరి, కొంచెం ధనియాల పొడి, దీనికి కొంచెం ధనియాల పొడి ఎక్కువగానే వేయాలి. తర్వాత చింతపండు రసం, తర్వాత టమాటో ముక్కలు, ఒక టమాటో కూడా వేసాను, ముక్కలు కనిపిస్తుంటే బాగుంటుంది. తర్వాత నేను ఇన్సులిన్ ఆకు వేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు. కానీ సమయాన్ని వీలుని బట్టి మనం ఇలాంటి హెల్దీ ఆకుల్ని ఉపయోగిస్తే మంచిది. పైగా ఈ ఆకు కొంచెం పులుపుగా కూడా ఉంటుంది, అందుకని బాగుంటుంది. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు ముందు కొంచెం ఇలా చేసి పెట్టుకుంటే రెడీగా చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు పోపు వేసేద్దాం. కావాలంటే ఇంగువ వేసుకోవచ్చు, నేను ఇంగువ వాడట్లేదు. ఇప్పుడు అవి వేగాక ఈ టమాటో ముక్కలు వేయాలి. టమాటో ముక్కలు వేగాక ఈ చింతపండు రసం వేసేయాలి. వేగాక ఈ కొబ్బరి వేసేయాలి. పచ్చి కొబ్బరి లేతదైతే బాగుంటుంది, దీనికి ముదురు కొబ్బరి బాగుండదంతా. ఇది వేసాక అందులోనే ఉప్పు అన్నీ వేసేసాం కదా, అందుకని ఇంకా చాలా ఈజీ చేసుకోవటం. ఇది వేసేసి కలిపేసుకోవాలి. అంటే కూటు సామాన్యంగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇది చపాతీలు, దోశలు, అన్నం దేనికైనా బాగుంటుంది. ఇది వేసి కొబ్బరి ఉడికాక ఈ ధనియాల పొడి కూడా వేసేసేయాలి. వేసి బాగా ఉడుకుతూ ఉంటే, కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు పలచన అవ్వడానికి. కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. ఇది ఇలా బాగా ఉడుకుతున్నాక, ఇది 10 నిమిషాలు బాగా ఉడికించాక ఇవాళ విజయదశమి కదా, చూడండి. ఇలా గోరుచిక్కుడుకాయ చేసుకోవచ్చు, ఏమైనా అన్ని రకాల కూర ముక్కలు వేసుకుని చేయొచ్చు. ఇలా వేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈజీ, మీకు ఒక్కసారి అన్నీ దీనికోసం వెతుక్కోక్కర్లే డబ్బాలు. ఇలా వేసి అంటే మీకు కన్సిస్టెన్సీ మీకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. నేను కొంచెం చిక్కగానే చేస్తాను. కావాల్సిన వాళ్ళు పలచగా ఉండాలి అనుకున్న వాళ్ళు పలచగా కూడా చేయొచ్చు. కానీ కూటంటే కొంచెం అటు పలచగాను ఇటు చిక్కగాను కాకుండా ఉండేదే. ఇలా ఈ టమాటో ఈ వేడికే ఉడికిపోతుంది. ఇందులో తమిళనాడులో కూటు చాలా ప్రసిద్ధి. ఇది మనం కూడా బాగా చేస్తున్నాం, మన చోట కూడా, ఆంధ్రాలో కూడా బాగా చేస్తున్నాం. ఉడికింది కదా బాగా, ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేయచ్చు. చూడండి, ఇప్పుడు గుమగుమలాడే
కూటు ఆనపకాయ కూటు రెడీ. ఆనపకాయ ఎప్పుడు వేపుడు లేకపోతే కొంచెం చప్పగా ఉంటుంది ఎలా అయినా కూర. అలాంటి దానికి కొంచెం క్లాసిక్ లుక్లా రావాలి, మంచి రుచి ఘాటైన రుచి కావాలంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది. నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ప్యూర్ వెజ్ ఆయిల్ ఫ్రీ వంటలు కావాలంటే నన్ను అడగండి, మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు చూపిస్తాను అన్ని హెల్దీ రెసిపీస్.